ఇప్పుడు ఇలా చేసావు ఇలా చేసావంటే నువ్వు ఉన్నదే తప్పో ఒప్పో ఉన్నదే చెప్పు. తర్వాత విషయం తర్వాత. నీకు మైక్ ఇవ్వకుండా మాట్లాడేది ఇవ్వకుండా ప్రజలు మొత్తం చూస్తున్నారు కదా అసెంబ్లీలో ఏం మాట్లాడేది. మరి ప్రజలు నిన్ను నిర్ధారిస్తారు కదా, నువ్వు ఎందుకు బాధపడతావు? అసలు నువ్వు ఎంటర్ అంటే భయము, మనం ఏమి చేయలేదు కాబట్టి మనల్ని ఈరోజు ఏకుతారా బాబు ఎందుకు పోవడం అని చెప్పేసి ప్రతిపక్ష హోదా అది ఇది అని చెప్పేసి కథలు చెప్తున్నారు. మరి ఇలాంటి ధోరణి చూస్తే ఎలా ఎలా అనిపిస్తుంది? మరి నేను కూడా ప్రజల్లో ఒకదాన్ని కదా, మరి నాకు అనిపించదా నేను మాట్లాడకూడదా? మాట్లాడచ్చు మరి అయితే మీకు అంటే ఎవరంటే మీకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ అనే కదండి, అంటే ఎవరు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా పథకాలు కరెక్ట్గా మాట్లాడుతున్నారా లేదా, లేదంటే వాళ్ళు మాట్లాడేది తప్పు అని చెప్పని మీకు ఎవరు అనిపిస్తుంది పర్టికులర్గా? ఎవరిని చూస్తే అనిపిస్తుంది మీకు అలా? ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వంలోనా? ఇప్పుడు అని కాదు, అంటే కూటమని కాదు, వైఎస్ఆర్సీపీ కానీ ఇంతకు ముందా, ఇంతకు వాళ్ళు పదవిలో ఉన్నప్పుడా? వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు అసలు మెయిన్ ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో జగన్ అన్న గారే సరిగ్గా మాట్లాడలేదు కదండి. ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు ఏం కావాలి ఏంటి అని చెప్పేసి ఆయన సేపటికి బటన్ నొక్కుతా అన్నాడు కానీ ప్రజల్లోకి వచ్చేప్పుడైనా మాట్లాడా? మాట్లాడలేదు కదా. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన జైల్లో కూర్చున్నప్పుడు వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మగారు అంతా ఇది చేసి అతన్ని ముఖ్యమంత్రి పదవికి కూర్చోబెట్టి ఒక స్థాయి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారు, పోనీ ప్రజల్లోకి వచ్చాడా? ప్రజల్లోకి రావాలంటే చుట్టూ దోంతార్లు కట్టుకుని ఎందుకని అంత భయము? ఇప్పుడు 68 ఎంతో ఉన్నాయి, నాకు సరిగ్గా తెలియదు బాబు గారికి. ఆయన వస్తున్నాడు కదా. మొన్న విజయవాడ మునిగిపోయినప్పుడు ఏడికెళ్ళావు నువ్వు? కనిపించావా? అంటే మీరు అన్న విజయవాడ అన్నారు కాబట్టి విజయవాడ జరిగిన ముంపు జరిగిన ప్రాంతానికి సంబంధించి ఖర్చు పెట్టిన దాంట్లో కూడా ఎక్కువగా ఏమంటారు స్కామ్ చేశారని చెప్పని కూడా స్కామ్ చేశారు. మాట్లాడడానికి ఏముందండి, నరాలు వెళ్ళడానికి ఏమైనా మాట్లాడుతుంది కదా. అంటే ఇప్పుడు ఏది లేదనమాట. అయ్యో వీళ్ళకి టెన్షన్ వస్తుందండి, అయ్యో వచ్చిన 5.5 నెల 6 నెలలకే కంపెనీస్ తీసుకొస్తున్నారు, తర్వాత అందరికీ పెన్షన్స్ ఇస్తున్నారు, ఇంకా చెప్పినట్టు కూడా చేసేటట్టున్నారు, ఎట్లా మన పరిస్థితి ఏంట్రా బాబు, నెక్స్ట్ కూడా సీఎం అవుతామా లేదా అని టెన్షన్ లో వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు. ఇది వాస్తవం. అసలైన వాస్తవం ఏంటంటే ఇప్పుడు రోజా గారు కానీ మిగతా సజ్జలు కానీ తర్వాత ఈయన జగన్ అన్న కానీ ఇవన్నీ మాట్లాడేది వాళ్ళకి అర్థం కావట్లే, భయం వేస్తుంది. ఇప్పుడు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు కదా అని. అప్పుడు మాట్లాడిన వాళ్ళలో ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పారు రోజా గారు కానీ లేకపోతే సజ్జల గారు కానీ కొడాలి నాని గారు కానీ ఇట్లా పేరు నాని గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళందరి మీద కూడా అధికారంలో లేనప్పుడు టీడీపీ పార్టీ కానీ జనసేన అధికారంలో లేనప్పుడు ఏంటంటే అప్పుడు కూడా డిఫెండ్ చేశారు, అప్పుడు కూడా ఫైట్ చేశారు, అప్పుడు కూడా మాట్లాడారు. రైట్, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు డిఫెండ్ చేస్తున్నారు, ఎందుకని? మేము న్యాయంగా ఉన్నాం కదండి. ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం న్యాయబద్ధమైనటువంటి ప్రభుత్వం. అన్యాయంగా ఒకరిని దుర్భాషలాడేసి ఒకరి మీద నోరేసుకొని పడిపోయి అట్లాంటి తత్వం కాదు ఇప్పుడుండే ప్రభుత్వం. ఇప్పుడుండే సీఎం ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తి కాదు. అందరినీ కలుపుకొని పోయే రకమే. కానీ బట్ వీళ్ళు ఏదో అంటారు కదా, ఇప్పుడు దున్నపోతులు ఎద్దులు ఎట్లా మొర ఇస్తాయి లాగేటప్పుడు ముక్కుకు తాడేయాలని, ఆ విధంగా అట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి. కానీ వాళ్ళ నోటికి అదుపు ఉండదండి. ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ సీఎం, ఇప్పుడు ఎవరికైనా చెప్తున్నాను ఒకటే మాట ఏంటంటే, నెక్స్ట్ మనం మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి, ఓట్లు వేయాలి, మళ్ళీ మనం పదవిలోకి రావాలి అని అంటే ఉండే ప్రభుత్వంతో పోతా ఉండాల, ఏకీభవిస్తూ పోతా ఉండాలి, తెలియగలవాళ్ళు చేసే లక్షణం. మరి ఎవరు వీళ్ళకి సలహాలు ఇస్తారో నాకు తెలియదు కానీ ఎంతసేపటికి వాళ్ళు చేసిన మంచి చెప్పకుండా చెప్పాలి కదా, మంచి కూడా కంపెనీలు వచ్చి తీసుకొచ్చి చెప్పాలి కదా, అవి చెప్పరు. ఎంతసేపటికి ఏదైనా చిన్న మిస్టేక్ ఏదైనా జరిగింది అనుకో, ఎట్లాంటి మిస్టేక్స్ అంటే అవి ఎక్కడో ఒక అమ్మాయిని పాడు చేశారో, లేకపోతే ఏదైనా హత్య జరిగిందో, లేకపోతే ఎవరన్నా ఇట్లా ఏదన్నా చేసుకుంటారు కదా, వాటి గురించి వస్తారండి ముందుకి. ఇంకా మిగతా జరిగిన మంచి గురించి చెప్పరు. అది వీళ్ళు చేసే ధోరణి అనమాట ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాయకులు. ఇది అంటే పర్టికులర్ గా మీరు రోజా గారిని కానీ లేదంటే శ్యామలా గారు కానీ లేకపోతే శ్రీరెడ్డి గారిని కానీ వారి గురించి మాట్లాడడానికి కారణం ఏంటి? వారి గురించి మాట్లాడడానికి కారణం అంటే వాళ్ళు మాట్లాడేది అదే కదండి. ఇప్పుడు సపోజ్ రోజా గారు ఉన్నారు, రోజా గారు సరిగ్గా పరిపాలన చేసి ఉండుంటే, ఆ ప్రజలతో అక్కడ మమేకమైపోయి ఆ ప్రజల బాధలన్నీ తెలుసుకొని ఉండుంటే ఈ రోజు గెలిచుండేది కదా. ఎందుకు గెలవలేదు మీరు అంటారు? మరి అప్పుడు ప్రభుత్వము అప్పుడు ప్రభుత్వము బాబు గారు ఉన్నప్పుడు గెలిచిన వాళ్ళు మళ్ళీ 21 సీట్కి 23 సీట్లకి ఎందుకు వచ్చారని మీరు అడగొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. అప్పుడు స్టార్టింగ్ లో విడిపోయినప్పుడు చెట్టు కింద కూర్చొని పరిపాలన చేశారు. ఆయన 1 by 1 డబ్బులు లేకపోయినా తెచ్చుకొని చెట్టు కింద కూర్చొని ఒక పరిపాలన చేసుకుంటూ అన్ని కట్టించి, బిల్డింగ్స్ కానీ అన్ని కట్టించి అమరావతి కూడా సగం కంప్లీట్ చేస్తూ మధ్యలో దిగిపోయారు. సో ఆయన గొప్పవాడా? నువ్వు 5 ఏళ్ళు కూడా నీకు పదవి వచ్చినప్పటికీ నువ్వు గొప్పవాడు? ఎవరు గొప్పవాళ్ళు? ఈ రోజా మాట్లాడుతుంది. మరి నీ నగరిలో నిన్ను ఎందుకు చిత్తుగా ఓడిచ్చారు? నువ్వు అంతా మంచి చేస్తుంటే
మరి మీరు 151 సీటుకి వెళ్ళినప్పుడు మేము ట్యాంపరింగ్ చేసామనంటే మమ్మల్ని నో నో అన్నారు కదా. మరి అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట. నిజాయితీ పరుడు ఎప్పుడు ఒక మాట మీదే ఉండాలి, అట్లా మాట మార్చకూడదు కదా. మరి మీరు గెలిచినప్పుడేమో ట్యాంపరింగ్ లేదు, ఇప్పుడు మేము ఎక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ మాకు ఇప్పుడు ట్యాంపరింగ్ జరిగిందా? అది ఎట్టు మాట్లాడతారు? నాకు అందుకే రోజా గారు మాట్లాడే మాట అసలు నచ్చదు. ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్ స్కిట్లు అన్ని చేసిందా, డాన్సులు చేసిందా స్టేజ్ మీదకి వెళ్ళి? మరి ఎక్కడ పరిపాలన చేసింది ఆవిడ? ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళి ఎవరి ప్రజల ఇది వాళ్ళ యొక్క బాధలు కనుక్కునింది? లాస్ట్ ఎలక్షన్ లో మూమెంట్ లో 1 నెల 2 నెలల ముందర పోయి ఏదో ఒక గుర్కా వేసుకొని పోతున్నట్టు తెలిసిపోతే అయిపోతుందా? కాదు కదా. అందుకు కోపం. అంటే ఆ మధ్య రోజా గారు అన్నారు, మీరు అన్నట్టుగానే అది జబర్దస్త్లో కూడా చేసుకున్నారని చెప్పన్నారు. అంటే రోజా గారు ఏంటంటే గెలిచిన తర్వాత ఏంటంటే ప్రభుత్వం మీద దృష్టి పెట్టకుండా సినిమాల మీద దృష్టి పెడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించడం జరిగింది. మరి ఆవిడ మీరు ఏమంటారు దానికి? అట్లా ఆవడానికి హక్కే లేదు. ఇప్పుడు నువ్వు ఇది అని చూపిస్తే నా సాయి 3 ఏళ్ళు చూపిస్తున్నాయండి, రైట్? ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడు కూడా నువ్వు జబర్దస్త్ చేసావు, స్టేజ్ల మీద డాన్సులు వేసావు. అది నీ ప్రొఫెషన్, నువ్వు ఫిల్మ్ యాక్టర్ గా నువ్వేదో ఒక హీరోయిన్ గా నువ్వు చేయలా. నువ్వు ఒక హీరోయిన్ గా చేస్తుంటే జయలలిత గారు కూడా ముఖ్యమంత్రి అయినా చేశారా ఏమో నాకు తెలియదు, చేయలేదు కదా. ఓకే, నువ్వు క్యారెక్టర్ ఒక హీరోయిన్ గా చేసావు, తర్వాత సపోర్టింగ్ రోల్స్ కూడా చేసావు. నువ్వు మూవీస్ లో చేస్తుంటే ఓకే. నువ్వు అట్లా కాదు, ఒక షోకి వెళ్ళావు, ఆ షో మీద పండగలు కానీ పబ్బాలు కానీ వాటికి డాన్స్ లేసి శేఖర్ మాస్టర్ తో సహా నువ్వు డాన్స్ లేసి చేసావు. శేఖర్ మాస్టర్ గుర్తు డాన్స్ ఆయన వేస్తాడు, బట్ నువ్వు ప్రజాప్రతినిధి అయ్యిండు, నువ్వు ఎలా వేస్తావు? నువ్వు మూవీస్ చేసుకో కావాలంటే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీస్ లో నుంచి ఒక హీరోగా వచ్చి ఈ రోజు ఇదవుతున్నాడండి, ఆయన ఆస్తి మొత్తం ప్రజలకు పెడుతున్నావు. నువ్వేమన్నా పెట్టావా? నాకు తెలిసి రోజా గారు ఎవరో ఒక అమ్మాయిని చదివించిందంట, అది మాత్రమే తెలుసండి. అమ్మాయిని ఇంజనీరింగ్ డాక్టర్ చదివిస్తుందంట, అదొక్కటే తెలుసు, మిగతా నాకు ఇంకేం తెలీదు ఆవిడ గురించి. సో మరి పవన్ కళ్యాణ్ గారికి నీకు పోలికి ఎలా పెడతావు? 75 మంది కౌలు రైతులకి అప్పుడు ఆయన ఒక్కొక్కరు లక్ష రూపాయలు చొప్పున 75 లక్షలు ఇచ్చాడండి. మరి నువ్వు ఇచ్చిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? అసలు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అడిగే క్వశ్చన్ ఎక్కడుంది? అంత రైట్స్ ఎక్కడున్నాయి నీకు? ఆ అర్హత నీకుందా అని చెప్పేసి అడుగుతున్నా. ఆవిడ అంతకుముందు నువ్వు జగనన్నతో మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పేసి అప్పుడు మాట్లాడిన మాటలు, వాళ్ళు పరిపాలన ఉన్నప్పుడు నోటికి ఏదొస్తే అది మాట్లాడిందండి. మరి ఇప్పుడు నేను అడుగుతున్నా ఈవిడ్ని, పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మందలించే అడిగే స్థాయి నీకుందా? ఇప్పుడు లేదు కదా. మరి ఆయన హీరోగా వచ్చాడు కాబట్టి మరి ఆయన సంపాదించుకోవాలి, ఆయన ఒక పార్టీ అధినేత. మరి పార్టీ పోషించుకోవాలంటే మీలాగా స్కాములు చేయలేడు కదా. ఒకరిని ముంచి డబ్బులన్నీ వెనకేసుకొని ఆ రకం కాదు కదా. ఆయన సొసైటీ మీద, ఆయన కష్టం మీద వచ్చిన పైసాని అందరికి పెడుతున్నారు. మరి మూవీస్ చేసుకోవాలి కదా. నీలాగా ఆయన ఒక్క యాడ్ కోసం ఎంతమంది కొన్ని కోట్లు లక్షలు ఎదురు చూస్తా ఉన్నాయి ఒక యాడ్ ఇస్తే, కానీ అట్లా చేయలేదు ఆయన. నేను ఒక యాడ్ ఇచ్చేయడం వల్ల అది ఒక మంచిదో చెడో తర్వాత విషయం. రేపు ఎవరికైనా ఏదన్నా జరిగితే ప్రజల గురించి ఆలోచించాడు కాబట్టి ఒక యాడ్ కూడా చేయలేదు. అట్లా అని చెప్పి స్టేజ్ మీదకి ఎక్కుంటే ఇంకా మరిగిన డబ్బులు వచ్చేసిండాయి. ఇంకా అసలు మాట్లాడే అర్హతే లేదు అసలు నన్ను అడిగితే. ఇంకేం క్వశ్చన్ చేస్తుంది? రైట్. అంటే ఈ రకంగా అంటే ఇప్పుడు రాజకీయం అంటే ఇప్పుడు ఉన్న అధికారులు, ఇప్పుడు ఎవరైతే నాయకులు ఉంటారో వీళ్ళు విమర్శించుకోవడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎందుకని వాళ్ళ కుటుంబాలను విమర్శించడం కానీ, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం కానీ, వాళ్ళని తీసుకొచ్చి డిఫేమ్ చేయడం కానీ ఎందుకని చేస్తున్నారు? అంటే నేను ఇరువైపులు అడుగుతున్నాను. ఏం లేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడంటే కాదు, అంతకుముందు వీళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాట్లాడినారండి? ఆయన అనడమే కాదు, 3 పెళ్లిళ్ళు అని చెప్పేసి ముఖ్యమంత్రితో సహా, ముఖ్యమంత్రి అప్పుడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డితో సహా విచ్చలవిడిగా స్టేజ్ మీదుగా నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను, నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా మాట్లాడకూడదని కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు అవసరమా అండి? ఆయన పర్సనల్ గురించి అవసరమా? ఒక్కొక్కరు చేసుకున్నారు, ఒక్కొక్కరికి అన్ని ఇచ్చేసి మీలాగా ఏదో అంటారు కదా, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే గానీ మీలాగా చేయలేదు కదా ఆయన. అన్ని ఆయన కర్మ బాగలేక చెప్తూ ఉన్నాడు ఒక పక్క, నా కర్మ నా టైం బాగలేక నేను అంత ఆస్తులను ఇచ్చేసుకొని ఒక్కొక్కరు క్లియర్ చేసుకొని నేను ఇది చేసుకున్నానని చెప్తున్నాడు. మరి పదే 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 అరిగిపోయిన టేబుల్ రికార్డ్ లాగా ఎన్నిసార్లు ఎన్ని మాటలు అన్నారు? పోనీ ఈయన అనేది కాకుండా మళ్ళా వాళ్ళ అనుచరులతో ఇప్పుడు బోరగడ్డ నీళ్ళు గాని ఇట్లాంటి వాళ్ళంతా సెకండ్ ఇస్తే నాకు లేపేస్తాను అబ్బా కొడుకుల్ని, ఎవరు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఒక్క సెకండ్ చాలు మాకు పైన ఆయన పర్మిషన్ ఇస్తే అంటే పిల్లకాయల్ని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూతురు రేప్ చేస్తాను, ఇంట్లో ఆడవాళ్ళని ఇచ్చేస్తాను, ఇవన్నీ మాటలు పనికిమాలిన మాటలు కదా. మీకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నీకు ఇది లేదా? నువ్వు ఇట్లా మాట్లాడకూడదురా గాడిదే అని చెప్పొద్దా? ఇట్లాంటి మాటలు ఎందుకు రాజకీయంగా మాట్లాడాలని చెప్పేసి అంటే పార్టీ నాయకులే మాట్లాడిస్తారండి అలాగే.
ఇంకా అంతే కదా. నువ్వు పార్టీ నాయకుడు. ఇప్పుడు మొన్న బాబు గారు గెలిచిన తర్వాత ఒక అతను ఎమ్మెల్యే ఏదో ఒక అమ్మాయి ఏదో జరిగిందని చెప్పేసి ఇమీడియట్లీ తీసేసారా లేదా? చేశాడా లేదా? మరి ఇంత ఇచ్చలవిడిగా మీరంతా మాట్లాడుతున్నప్పుడు గోరెంట్ల మాధవ్ గారి గురించి కానీ ఎన్ని వచ్చాయి వీడియోస్, ఇట్లా అమ్మాయిలు ఇట్లా వేధిస్తున్నారని. ఆ తర్వాత అమ్మంటి రాంబాబు గారు ఎన్ని వచ్చినాయి కదా. మరి నువ్వు పార్టీ అధినేత అయ్యి ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వేం చేసావు? మరి ఎవరు గొప్పవాళ్ళు? నువ్వు గొప్పవాడివా, బాబు గారు గొప్పవాళ్ళ? పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నావు నువ్వు? ఎన్ని అనాల్సిన మాటలన్నీ అనేసాను. ఆయన చెప్తూనే ఉన్నారు, నువ్వు రాజకీయ పరంగా అడిగిన దానికి క్వశ్చన్ సమాధానం చెప్పు, నువ్వు పర్సనల్ గా మాట్లాడొద్దంటే ఆయన అడిగిన దానికి ఒక్క క్వశ్చన్ కి సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మాటలేమో అన్ని మాట్లాడుతూ ఉంటారు. మరి అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా. ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఒక క్వశ్చన్ నిన్ను అడిగినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాలా వద్దా? అదే అయితే ఇక్కడ వాళ్ళు ఏ మాటలైనా చూసుకుంటే వాళ్ళు ఏదైతే విమర్శలు చేయడం కానీ లేదంటే వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడడం కానీ ఏది చూసినా కానీ యువతలో వైపు నాయకుల్ని ఏదో నిజంగా వాళ్ళ నుంచి నిజంగా నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఎలా అయితే మాట్లాడతారో వాళ్ళు కుటుంబాన్ని కానీ లేదా వాళ్ళని కానీ వాళ్ళ జీవితాన్ని కానీ లేదా వాళ్ళ లైఫ్ని కానీ నష్టపోయిన వ్యక్తులు ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడే విధంగా వాళ్ళు వాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ పర్సన్ చూసుకుంటే పోసాని కృష్ణమురళి గారు కానీ ఆయన మరీ అంటే ఆయన నిజంగా ఏదో కోల్పోయినట్టుగానే మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడతాడు. మరి ఎందుకని అలా మాట్లాడతారు అంటే ఏం లేదు, డబ్బుల గురించి అండి. డబ్బు కోసమే ఇదంతా. ఇదిగో నేను ఈ విధంగా పెద్ద దుమ్ము మొన్న చూసానండి నేను. ఎవరే పవన్ కళ్యాణ్ నువ్వు ఒక వెదవి, నువ్వు ఒక సన్నాసివి, అవసరమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు? ఏం చేశారు? కూడా తీసుకొచ్చి అందులో తిట్టాలి. పొలసాని గారికి ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు? ఒక హీరోగా ఉంటేనే కదా నువ్వు చాలా మూవీస్ చేసావు. ఎవరైనా కూడా హీరోలు ఉంటేనే కదా కింద సపోర్టింగ్ ఆర్టిస్ట్ వస్తారు, మా బోటి వాళ్ళు. మరి ఎందుకు అంత దుర్భాషలాడడం అవసరం ఏముంది? అంటే వాళ్ళు ఇచ్చే నోట్ల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా? ఎన్నేళ్ళు మహా అయితే ఎన్నేళ్ళు ఉంటారండి భూమి మీద? ఎవరైనా సిలేసుకొని ఇక్కడే ఉంటారా? ఎవరొకరు పోవాల్సిందే కదా. ఏం చేసుకుంటారు? ఇప్పుడు మీకు ఎవరైతే ఉన్నారో పోసాని గారు ఆయన తినడానికైతే ఇప్పుడు ఈ కడుపు కోసమే కదా కోటి విధులు కూటు కొరకే అని, కడుపు కోసమే కదా ఎన్ని వేషాలు వేసినా కూడా. దానికి మరి ఇంత దిగజారిపోయి ఇంత ఇది ఒకరిని తిడితే వచ్చే డబ్బు ఎందుకండి? నోటుకొచ్చినట్టు మాట్లాడి ఆయన ఎన్ని మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని, మరి అది తప్పు కదా. మరి మీరు మందలించాలి కదా, మాట్లాడకూడదు అని చెప్పేసి. ఇవంతా కావాలని చేసిందని మీకు అర్థం కావట్లేదా? డబ్బుల గురించి తీసుకొని ఎవరు ఎందుకు మాట్లాడతారు? ఏ లాభం లేకుండా ఎందుకు మాట్లాడతారు? నేను మాట్లాడుతున్నా. నేను ఒక్క పైసా ఆశించకుండా కూటమి ప్రభుత్వం నుంచి ఏ పార్టీ అని ఎప్పుడు చెప్పలేదు, ఇప్పటి వరకు నేను డిక్లరేషన్ ఇవ్వలేదు. నేను మాట్లాడుతున్నానంటే నాకు ఏదైతే ఇంతకు ముందు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో 5 ఏళ్ళుగా చూశాను కాబట్టి అది ఒక బాధతో నేను మాట్లాడుతున్నా. ప్రజల్లో ఒకదానిలాగా మాట్లాడుతున్నా. నేను ఏ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడడంలా. అంటే చాలా మంది కూడా అనుకున్నారు ప్యాకేజ్ ఎక్కడి నుంచి వస్తుందండి? నాకు అసలు నిజంగా అట్లాంటిది ఒకటి ఉంది కూడా అని కూడా తెలియదు నాకు. మరి ఎవరిస్తారు ప్యాకేజీ? ఆయన ధైర్యంగా మాట్లాడడం లేదా? మీరు రాజకీయ పరంగా మాట్లాడండి. ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడండి. ఎవరో ఏదో ఇస్తే ఆ డబ్బులు తీసుకొని ఇష్ట ప్రకారము ఈ బూతులు తిట్టేస్తాను అని అంటే అది కరెక్ట్ కాదు కదా. పైన భగవంతుడు కూడా దాన్ని క్షమించాడు. అంటే రాజకీయంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు అందులో ఉండి అనుభవించిన తర్వాత రాజకీయం అంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి, నిజంగా మన ప్రభుత్వం చేస్తుందో చేయట్లా అంటే ఏ ప్రభుత్వం అయినా సరే మన ప్రభుత్వం మంచి చేస్తుందా లేదా అని చెప్పని ఇది అన్ని కూడా ఆలోచించుకుని చాలా మంది కూడా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అయితే రీసెంట్ డేస్ లో ఏంటంటే అంటే ఎలక్షన్స్ ముందు రావడం జరిగింది శ్యామలా గారు కానీ ఈవిడ రావడం జరిగింది. ఆవిడ ద్వారా అయితే మాత్రం ఏ విధంగా ఉందో అందరం కూడా చూసాం. అంటే అనుభవంతో ఉండి మాట్లాడారని చెప్పని అనుకోవచ్చా, లేకుండా మాట్లాడారని చెప్పని అనుకో? లేదండి, అనుభవం లేదు. అనుభవం లేదు ఆవిడకి ఏదో పర్సనల్ ఇష్యూస్ ఏదో కొంచెం సేవ్ చేసినారో ఏమో మరి. ఇప్పుడు ఆ రోజు పిట్టకథతో ముందుకొచ్చింది ఏదో కథ చెప్పి, ఆ కథతో కొంచెం ఇదైపోయింది. ఇదైన తర్వాత అబ్బా మా జగన్ అనుకో ఉంటాడు, ఈ అమ్మాయి ఇలా ఇంత వైరల్ అయిపోయింది కదా, నా పార్టీకి ఏదన్నా పెట్టుకుంటారు ఏమన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఇప్పుడు అధికార పార్టీ ఏదో ఇచ్చారు కదా ఆవిడకి, ఏదో ప్రతినిధిగా ఇచ్చారు కదా. సో ఇచ్చారు కానీ సేమ్ ఈ దిక్కుమాల సంత అంతా ఇంతేనండి. అని సేపటికి స్క్రిప్ట్ చూడడమే. ఒక మనిషి మంచి పనులు చేస్తే స్క్రిప్ట్ చూడడం అవసరం లే. ఆల్రెడీ ఏదన్నా ఒక పేపర్ చూసినప్పుడు లేదంటే న్యూస్ లో విన్నప్పుడు ఆల్రెడీ ఉండిపోతాయి. ఇప్పుడు నేను ఏం స్క్రిప్ట్ చూసి మాట్లాడుతున్నానా? అందులో స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారు? మీరు అంటున్నారు కదా స్క్రిప్ట్ చూసి మాట్లాడతారండి. ఎవరు? ఎవరైనా స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడే ఎవరు లేరుగా, అందరూ చూసి మాట్లాడేవాళ్ళు కదా. అవునా? నాకు తెలిసి మేబీ మా రోజక్క అనుకుంటా. మా రోజక్క బాగా మాట్లాడుతుంది, తిట్టడంలో బాగా మాట్లాడుతుంది. హ్యాట్సాప్ రోజక్క నీకు.
కొంచెం పర్లా. రోజక్కకి టాలెంట్ ఉంది. ఉమ్, రాజకీయ పరంగా కొట్లాడే ఇది ఉంది కానీ, బట్ ఆవిడ ఆ యొక్క పదజాలం ఏదైతే ఉందో అబద్ధాన్ని కూడా నిజంగా చేసి చెప్పి ఇది చేస్తది కదా, ఆ టాలెంట్ ఉంది కానీ బట్ అలాంటి రాజకీయంలో పనికిరావు. ఏదైనా వాస్తవాలు మాట్లాడాలా, వాస్తవాలు ఏదైనా మిస్టేక్ జరిగినప్పటికీ దాన్ని చాలా ఇదిగా చెప్పుకోవాలా. అంతేగాని నోటుకొచ్చినట్టు నీకు గాడిదకి వచ్చినట్టు 20-50 ఏళ్ళు వచ్చుండయి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. నాకు అవన్నీ ఇంటుంటే, పవన్ కళ్యాణ్ గారు అన్ని మాటలన్నీ ఇంటుంటే నిజంగా భలే కోపం వస్తుందండి ఆవిడని చూస్తే. ఉమ్, పర్సనల్ గా ఆవిడంటే నాకేం ఇది లేదు కానీ, బట్ ఇలాంటి మాటలన్నీ ఎందుకు మాట్లాడతారు అక్క? మీరు మంచి ఇదిలో ఉన్నారు, మంచి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచి ప్రజలకి మీరు సేవ చేశారు. అట్లాంటప్పుడు హుందాతనంగా మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అట్లా అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. ఎందుకురా బాబు ఇంత హుందాతనంగా మాట్లాడొచ్చు కదా, ఇంత ఆస్తులు ఉన్నాయి, ఇంత పాస్తులు పోయేటప్పుడు ఏం నెత్తిన పెట్టుకొని పోతారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో ఒక దేవుళ్ళలాగా గుడి కట్టారు అందరూ. ఎంత మంచి పేరుని సంపాదించుకున్నాడు. ఆయన అనుకోకుండా పాపం చనిపోయాడు. ఏమి నెత్తిన పెట్టుకొని పోయాడు? ఎవరైనా ఏం నెత్తిన పెట్టుకొని పోతారు? నోట్లో మాట జాగ్రత్తగా మాట్లాడాలి కదా ఉమ్, అనేది నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇన్నా పర్వాలేదండి, తెలుసుకున్న మారినా పర్వాలేదు. ఓకే 10 సార్లు చెప్తే ఒక్కసారి నా ఇంటర్ ఏమో అందుకని మీరు వీడియోలు పెడతా ఉంటారా? ఇంటర్ ఏమో అనే ఒక బాధ, ఒక నమ్మకం అన్నమాట అంతే. రైట్ అండి. అంటే ఇప్పుడు నేననేది ఏంటంటే జనరల్ గా ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఆ, వాళ్ళ లాంగ్వేజ్ కానీ ఎవరిదైనా సరే ఇటు ఏ పార్టీలో అయినా సరే వాళ్ళ మాట్లాడే విధానం ఎలా ఉంటదంటే చాలా అబ్యూజింగ్ గా మాట్లాడుతూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. పదజాలం అనేది చాలా దారుణంగా దూషిస్తూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అవును. కానీ మీరు ఫస్ట్ అన్నారు ప్రజల చేత ప్రజల కొరకై ఎన్నుకున్న ప్రజలు ప్రతినిధులే అవును అయితే నిజంగా ప్రజలకి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూడడం వాళ్ళు అంటే ఎవరు ఉండరు, స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండదు, ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చూస్తూ ఉంటారు. ఏ ఎమ్మెల్యే ఎలా మాట్లాడు, ఏ ఎంపీ ఎలా మాట్లాడు, ఏ నాయకుడు ఎలా మాట్లాడు, ఏ హీరో ఎలా మాట్లాడు, ప్రతిదీ చూస్తున్నారు. చూస్తున్నప్పుడు ప్రజలు నిజంగా ఇన్ని చూస్తున్నా గానీ వాళ్ళు ఎందుకని ఎవరైనా సరే ఎందుకని భయపడకుండా ఇంకా అలాగే మాట్లాడుతున్నారు? వాళ్ళ అంటే మా హక్కులాగా ఫీల్ అవుతున్నారు కదా, నా ఇష్టం నేనేమైనా మాట్లాడతాను. ఇప్పుడు నేను మంచిగా మాట్లాడుతున్నాను, ఇప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా వీడియోస్, నేనేం బూతులు తిట్టట్లేదు కదా, అది నా హక్కు. వాళ్ళు కూడా బూతులు తిట్టడం వాళ్ళ హక్కుగా ఫీల్ అవుతున్నారు. సింపుల్ లాజిక్. ఓహో రైట్. అంటే దాని వల్ల ఏంటండి లాభం, ప్రజలకి ఏం వస్తుంది అందులో? వాళ్ళకి ఏమీ రాదు. అదే మూర్ఖత్వం అంటే అదే అనమాట. వాళ్ళకి ఈ విధంగా మాట్లాడితే మనకేం రాదురా బాబు, ఏమైనా జగన్ దగ్గర నుంచి ఒక బిస్కెట్ వస్తుందేమో కానీ మిగతా సంబంధించి రాజకీయ పరంగా ఎదగలేరు అనే ఒక చిన్న లాజిక్, చిన్న పాయింట్ మిస్ అయిపోతున్నారు నాయకులు ఎవరైనా సరే. అందరు మంచి వాళ్ళేనండి, మనుషుల్లో చెడ్డ వాళ్ళు ఇట్లా ఉండరు. వాళ్ళ యొక్క వ్యక్తిత్వం బట్టి వాళ్ళ యొక్క ఇది ఉంటది అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు. కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి నాయకులేనా? మంచి నాయకులు చెడ్డ నాయకులు నేను అన్ను. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎవరైతే పైన నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన గొప్పవాడు, ఆయన మంచివాడు. కింద వాళ్ళు మంచి వాళ్ళ గొప్ప వాళ్ళని నేను చెప్పను. ఆయన గొప్ప వాళ్ళ దగ్గర కింద ఉండే వాళ్ళంతా గొప్ప వాళ్ళగానే ఉంటాయి. ఎందుకంటే ఆయన దగ్గర కుప్పి గొంతులు పనికిరావు. మనం చూసారు కదా, ఒకరు సస్పెండ్ చేశారు. సో కాబట్టి ఎవరైనా అట్లాంటి ఎదవేషాలు ఏమన్నా వేసే వాళ్ళు ఉన్నా కూడా సెట్ చేసుకుంటారు. దాని గొప్పతనం ఎవరిది? లీడర్ది గొప్పతనం. ఎవరైతే లీడర్ గా నడిపిస్తూ ఉన్నారో వాళ్ళు కరెక్ట్ గా ఉంటే కింద వాళ్ళు కూడా కరెక్ట్ గా ఉంటారనేది నా ఉద్దేశం. కాబట్టి ఆల్రెడీ నిరూపించుకుంటున్నారు. ఆయన ఇన్నేళ్లుగా సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పటికీ వాళ్ళ కింద ఉండే వాళ్ళంతా మంచిగానే ఉన్నారు. మరి 5 ఏళ్లు మీరు చేసినప్పటికీ ఇప్పుడు ఇంకా బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిది ఫాల్ట్ అంటారు? నాయకుడిది తప్ప. మీరు ఆ విధంగా మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు వీళ్ళు తప్ప, ఎవరిని తప్పనాలి? నాయకుడు బాగుందంటే కింద ఉండే వాళ్ళు కూడా మంచిగా పద్ధతిగానే ఉంటారు. ఓకే, మీరు అన్నట్టుగానే ఈ పాయింట్ తీసుకుంటే గత కొద్ది రోజుల క్రితం ఏంటంటే ఒక క్రైమ్ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతా ప్రెస్ మీట్ లో నా చేతిలో ఇంకా పవర్స్ ఉన్నాయి, నేను తీసుకోవాలనుకుంటే హోమ్ మినిస్టర్ నేను తీసుకుంటే గనక వేరే విధంగా ఉండేది, ఒకసారి దృష్టిలో పెట్టుకోండి అని చెప్పన్నట్టుగా. అంటే కూటమికే అందులోనే ఆయన వార్నింగ్ లేదండి, అట్లా అనలేదండి. ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా, ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి అన్నట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఏంటంటే కొంచెం ముందు ఇప్పుడు మన అనిత గారు ఉన్నారు కదా, ఆలోచిస్తారేమో, కొంచెం ఆలోచించుకోకుండా మీరు ఫార్వర్డ్ గా వెళ్ళి ముందు చర్యలు తీసుకోండి అని చెప్పడం, అది సున్నితంగా చెప్పారు తప్పితే దాన్ని పెద్ద ఇది వీళ్ళు చేసిన ఇదనమాట. ఇది ఆవిడికి వార్నింగ్ ఇస్తున్నాడు, నువ్వు లేకపోతే నేను తీసుకుంటాను పవర్స్, నేను హోమ్ మినిస్టర్ పదవిని నేను తీసుకుంటాను, తాట తీస్తాను, అవన్నీ అంతేం చెప్పలే. ఆయన మామూలుగానే చెప్పాడు. ఎంత వీళ్ళు ఊహించుకున్నటువంటి ఇది ఆయనకు చెప్తున్నాడు.
ఇలా చెయ్యమ్మా ఇలా చెయ్యమ్మని చెప్తున్నాడు. నువ్వు భయపడబాకు, మీ వెనక మేము ఉన్నాము, నీకు పవర్స్ ఉన్నాయి, నువ్వు చెయ్యి, దేనికి భయపడబాకు అని చెప్పేసి ఆవిడకి చెప్తున్నాడు. దాన్ని ఇలా వీళ్ళు ఇలా కన్వే చేశారు అనమాట. అదే అంటే చాలా మంది కూడా ఏమంటున్నారంటే ఇప్పుడు నడుస్తున్న ఈ ప్రాసెస్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చూసినా కానీ చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఏదైనా సరే ఆన్ ది స్పాట్ డిసిషన్ అనేది కూడా తీసుకుంటున్నారు. అది చాలా మంచి పద్ధతి కాదు అని చెప్పినట్టుగా. మంచి పద్ధతి ఏదండి, ముందు గెలవక అంత సినిమాటిక్ గా చేస్తున్నారని చెప్పని. సినిమాటిక్ గా ఏం కాదు, గెలవక ముందే చెప్పాడు కదా ఆయన. ఇదో గుర్తుపెట్టుకో జగన్, నిన్ను కుక్కట వేలతో సగా ప్రకటించి వేయకపోతే నా పేరు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, నా పార్టీ జనసేన కాదని చెప్పాడు కదా. అది ఆయన చెప్పలా, వారాహి అమ్మవారు చెప్పించారు. ఇప్పుడు మొత్తము తీస్తుండేది కూడా అందుకే. ఎక్కడెక్కడ ఏం లోతుపాట్లు అన్ని తెలుసు పవన్ కళ్యాణ్ గారికి, మొత్తం సర్వం తెలుసు, అన్ని తెలుస్తాడు, అందరిని బయటకు లాగుతాడు, అవినీతి లేకుండా చేస్తాడు అనేది నమ్మకం మాకు ఉంది, ప్రజలకు కూడా ఉంది. ప్రజలకి అందరికి ఉంది కాబట్టే ఇచ్చిన వరకు చాలని చెప్పేసి 21 సీట్లకి కట్టుబడ్డాడు. 21 సీట్కి ఒక్కటి కూడా మిస్ పోకుండా అన్ని కొట్టేశాడు. ఓకే, అంటే మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి, అంటే ప్రభుత్వం దృష్టిలో మీరు ఎలా అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రానికి సంబంధించి ఏం కావాలనేది ఆయన ఆలోచిస్తున్నారు అని చెప్పని భావిస్తున్నారు. నెక్స్ట్ లోకేష్ గారు వచ్చేటప్పటికి కావాల్సిన వనరులు ఏవైతే ఉన్నాయో, వసతులు ఏవైతే ఉన్నాయో ఆయన తీసుకొస్తున్నారు అని చెప్పని భావిస్తున్నారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ, వీళ్ళు ఏంటంటే ఎక్కడైతే ఇట్లాగా ఏవైతే అన్యాయాలు కనిపిస్తున్నా అక్కడికి వెళ్ళి వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు అని చెప్పని ఒక ఇదిలో మీరు, అంటే మీరు అనుకుంటున్నారు. అంటే అది నిజమని చెప్పని అనుకోవాలా? ఎవరి పని వాళ్ళు, ఎవరికి తగిన పని వాళ్ళు చేస్తున్నారండి. ముఖ్యమంత్రి గారు చెప్తారు కదా, ఎవరికి ఏది చేయాలో వాళ్ళకి ఇచ్చిన పదవులను బట్టి అది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు కదా ప్రభుత్వం. దాంట్లో ఇంతకు ముందు ఒక్కొక్కటి తవ్వే కొద్ది బయటకు వస్తున్నాయన్నట్టు, ఇంతకు ముందు జరిగిపోతున్న కొద్దీ ఇంతకు ముందు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అలా, ఇన్ని డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఒకట్లా తీగ తాగుతాడు డొంక కదిలినట్టు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి కదా. ఇప్పుడు మొన్న షిప్ జరిగింది, అది వాస్తవమే కదా అక్కడ. మరి అట్లాంటి ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. వెయిట్ అండ్ సీ, అందరు చూస్తారు, ప్రజలు మొత్తం చూస్తారు. ఎవరిని వదిలిపెట్టరు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇన్ని రోజులు కూడా ఓపిక పట్టుకొని ఉన్నింది కూడా అందుకే. 1 by 1 మొన్న లడ్డు ఇష్యూ క్లియర్ చేశాడు. ఇప్పుడు లడ్డు బ్రహ్మాండంగా ఉంది. అంతకు ముందు 5 ఏళ్ళు వరస్ట్ గా ఉండే లడ్డు. మరి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన ఎందుకు అంటే, ఆయన ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపించారు అనుకో. ఆయన రోజా గారు అన్న కూడా అయింది కదండి, నేను ఎప్పుడు కూడా ఇక్కడికి వస్తాను ఉన్నాను, తిరుపతి రెగ్యులర్ గా వస్తాను నేను. ఎందుకు పోయింది ఆవిడ తిరుపతికి? నాకు రోజా గారు అంటే మన నెల్లూరు స్లాంగ్ వచ్చేస్తుంది. దేనికి పోయింది? ఒక 50 మందిని, ఒక 100 మంది వాళ్ళ దగ్గర టికెట్లు, ఇదే కళ్యాణం టికెట్లు డబ్బులు తీసేసుకొని వాళ్ళందరూ చూపించడానికి పోయింది. డబ్బులు దుడ్ల కోసమే కదా పోయిండేది. ఏం చేసింది అక్కడ? లడ్డు ఎట్లా ఉంది, ఎంత మాత్రం చేస్తున్నారు, ఎప్పుడన్నా పర్యవేక్షణ చేసింది ఆవిడ? అడగడం జరిగిందా? లేదు. మన చేతికి దుడ్లు వచ్చినాయా, తీసుకున్నామా, నెక్స్ట్ సుప్రభాత సేవకో లేకపోతే వాటికి ఇంకెన్ని టికెట్లు ఉన్నాయి, ఇదే చూసుకోవడం సరిపోయినాయి, ఇదే లక్షలు సంపాదించుకోవడం సరిపోయినాయి. దేవుడి గురించి ఆడపట్టించుకునింది. మనుషులు వదిలిపెట్టినా దేవుడు వదిలిపెట్టడండి. కరెక్ట్ గా ఏదో ఒక రోజు కర్మ ఎవరిని వదిలిపెట్టదు, ఏదో ఒక రోజు మొత్తం బయటకు తీస్తాడు. వెంకటేశ్వర స్వామి ఏమి అక్కడ ఏమి ఆయన విగ్రహం కాదు, సాక్షాత్తు మనిషి ఆయన ఉండేది. మొత్తం ఆయన ఏం చేసేది మొత్తం చూస్తా ఉన్నాడు. ఏదో ఒక రోజు రిటర్న్ ఇచ్చేస్తాడు. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం అనేది కక్షపూర్వకంగానే వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తుందని చెప్పని అనుకోవచ్చు. అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అసలు దాంట్లో ఎంత మాత్రం నిజం లేదు. ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ఈ అరెస్టులు కాని నుంచి కానీ, లేదంటే ఇప్పుడు వాళ్ళు సంబంధించిన తీసుకొచ్చి ఇట్లా సీల్ చేయడం కానీ, ఇప్పుడు సరే మీరు చెప్పింది బానే ఉంది. నేను ఒక మాట చెప్పినా, ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానండి, మీరు మామూలుగా ఉన్నారు, నేను మిమ్మల్ని 100 తిడతా, మీరు నన్ను కేసు పెట్టలేరు, నన్ను కొట్టలేరు, తిట్టలేరు, ఎందుకంటే నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను కాబట్టి నన్ను ఏం చేయలేరు మీరు. మీకు ఎప్పుడు అవకాశం వస్తుంది? పోనీ మీరు చెప్పండి. మిమ్మల్ని అన్యాయంగా కొట్టించా, అన్యాయంగా దుర్భాషలాడా, అన్యాయంగా మీ ఇంట్లో వాళ్ళని తీసుకొని వచ్చి విచ్చలవిడిగా మాట్లాడా, మీరు అప్పుడు ఏం చేయలేకపోయారు, నిస్సహాయ స్థితిలో మీరున్నారు. ఇప్పుడు మీకు పదవి వచ్చింది, ఇప్పుడు మీరైతే ఏం చేస్తారు? నిజంగా మన ఇద్దరు కాన్వర్జేషన్లు జరుగుదాము, నేను ముఖ్యమంత్రిని మిమ్మల్ని అన్ని ఇది చేసేసాను, ఇప్పుడు మీకు ఆ పదవి మీకు వచ్చింది, ఇప్పుడు మీరేం చేస్తారు? నన్ను చేస్తారా లేదా? అంటే ఇప్పుడు అలా ప్రతిచర్య చేయడం వల్ల ఇది కక్షపూర్వకంగానే మారుతుంది కదా. కక్షపూర్వకంగా కాదు, ఆ విధంగా చేసి అది నీ ఒక్క కుటుంబం గురించే కాదు, నిన్ను ఒక్కడిని అనట్లా, నేను నిన్ను ఇబ్బంది పెట్టాను, చుట్టుపక్కల ప్రజలను కూడా ఇబ్బంది పెట్టాను కదా, కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టాను కదా. మార్ఫింగ్ మరి టీడీపీ మహిళని, జనసేన మహిళలు అందరికి మార్ఫింగ్ చేసి వేరే ఇది ఫోటోలు పెట్టించి నానా గబరు పట్టించాం కదా. మరి ఇదంతా బాధ రావాలి అని అంటే, సొసైటీ మారాలి అని అంటే, ఇప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళకి శిక్ష పడాలా లేదా?
పడాలి కదా, పడకపోతే నీకు ఎలా మారుతుంది? అప్పుడు మమ్మల్ని మేము ఎంత చేసినా కూడా మమ్మల్ని ఏం చేయలేకపోయారులే, వీళ్ళు ఏం బేకలేరులే, ఉత్త వేస్ట్ అని చెప్పేసి నీకు గర్వం రాదా? చేసిన వాళ్ళకి ఇంకా ఇది రాదా? వాడు ఒకటి చేసినాడు ఇంక 4 చేస్తాడు, మనల్ని ఏం అనట్లేదులే అని. ఇప్పుడు దాన్ని తగ్గించే నేపథ్యంలో ఉన్నారు తప్పితే ఎవరి మీద తప్పుడుగా కేసులు పెట్టి అదంతా ఉత్త బోగస్ అన్నమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మీద మొత్తం చూసుకుంటే ప్రభుత్వం మీద ఎలా బురద జల్లాలా, ఎలా వీళ్ళని తొక్కేయాలా అని ఒక నేపథ్యం తప్పితే ఇంకేమీ లేదండి. అయితే శ్రీరెడ్డి గారు ఏం తప్పు చేశారండి? ఆవిడ కూడా మీకు మళ్ళీ అంటే ఒక పార్టీకి కట్టుబడి ఉండి ఆవిడ కూడా వాళ్ళ నాయకుడు ఇప్పుడు ఇప్పుడు నాతో కంపేర్ చేస్తున్నారు. నేను ఎట్ట మాట్లాడుతున్నా? నేను ఎప్పుడైనా బూతులు మాట్లాడానా? పోనీ ఎవరైనా తిట్టానా? అదేలేండి, అప్పుడు మాట్లాడే విధానం వేరే ఉండొచ్చు, కానీ ఏంటంటే మీరు మీ పర్స్పెక్టివ్ అనేది పార్టీ తరపు నుంచి మాట్లాడాలి. మాట్లాడొద్దు నేను చెప్పట్లా. రాజ్యాంగం అందరికి ఇచ్చిన హక్కు, మాట్లాడే హక్కు. అది ఎంతవరకు లిమిట్స్ కొన్ని ఉంటాయి, అవి క్రాస్ చేయకూడదు. ఎక్కువ మించి వాళ్ళు పర్సనల్ మాట్లాడే మీ శ్రీరెడ్డి, నేను పర్సనల్ చెప్పనవసరం లేదు పాపం ఆవిడ గురించి ఎంత మాట్లాడేది ఆవిడకి కూడా తెలుసు. నేను చాలా బూతులు మాట్లాడాను, విచ్చలవిడిగా ఘోరమైనటువంటి మాటలు మాట్లాడాను, అందరినీ నన్ను క్షమించండి అని చెప్పేసి ఆవిడ ఒప్పుకునింది కాబట్టే ఆవిడేం మాట్లాడింది తెలుస్తుంది. లేకపోతే క్షమాపణ చెప్పదు కదా. ఎందుకు నన్ను వదిలిపెట్టండి, నేను వాళ్ళు తప్పు చేశాను క్షమించండి అంటుంది. అనేసి తిట్టాలి అన్ని తిట్టేసి ఎందుకంటే క్రాస్ అయిపోయింది అన్నిటికన్నా. అంటే పెద్ద మాటలు మొదటి మాటలు మాట్లాడేసి ఈ రోజు నన్ను క్షమించండి అని అంటే ఎట్లా వదిలేస్తారు? ఇప్పుడు ఆవిడని శిక్షించకపోతే రేపు అందరు మాట్లాడేసి నా బోటోళ్ళు వచ్చిన వాళ్ళందరూ బూతులు మాట్లాడేసి వీళ్ళు ఏం చేయరులే, ఒకసారి చెప్తే సరిపోద్దులే అనుకుంటే పశ్చాత్తాపం పడిన అది ఎట్లా అండి? తప్పు తప్పే, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, దానికి శిక్ష అనుభవించాల్సిందే, అది ఎవరైనా సరే. మరి అదే అంటే మీరు అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు, ఎక్కడ కూడా మాట్లాడొద్దు గట్టిగా, అంటే ఇట్లా విచ్చలవిడిగా మాట్లాడొద్దు, ఒకవేళ మాట్లాడి తప్పుగా మీరు మాట్లాడగానే ఈ పార్టీ సంబంధించిన వాళ్ళైనా సరే వెంటనే యాక్షన్ మరి తీసుకుంటే చెప్పారు కదా. ఇప్పుడు ఈవెన్ కూటమి ప్రభుత్వంలో ఉండి కింద కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ వాట్ ఎవర్ ఎవరైనా సరే ఏదైనా మించి ఎవరైనా దుర్భాషలాడినా లేకపోతే బూతులు మాట్లాడినా లేదంటే అబ్యూజ్డ్ గా ఇది మెసేజ్లు ఏదన్నా చేసినా ఇట్లాంటి శాస్త్రాలు ఏదైనా చేసినా కూడా వాళ్ళని శిక్షిస్తామని చెప్పి పార్టీ మొత్తం కూడా చెప్పింది కదా, పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కదా. కాబట్టి అది మించి ఎవరైనా మాట్లాడితే తీసేస్తారు, వాళ్ళని మందలిస్తారు. మరి మీరు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఎవరిని ఆ విధంగా మందలించలేదు కదా. తిట్టండి, కొట్టండి, ఏమైనా చేయండి, చంపేసేయండి, డోర్ డెలివరీ చేసేయండి, ఏమైనా చేసేయండి. నేను మటుకైతే ఇక్కడ కూర్చొని ఉంటాను కుర్చీలు రాజులాగా, మీరు ఏమైనా చేసుకోండి. అలా ఉన్నప్పుడు రాష్ట్రం యాడ్ డెవలప్ అవుతుందండి. ఇష్టం వచ్చినట్టు బిహేవ్. అయితే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు బాగానే ఉంది, కొడాలి నాని గారు వీళ్ళు ఎందుకు కనిపించట్లేదండి? అంటే ఎందుకని మాట్లాడడానికి రావట్లేదు అని చెప్పని అనుకోవచ్చు. ఎందుకు అనంటే వాళ్ళు అంటే నాకు తెలిసిన ఇది చెప్తున్నానండి, నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఒక్క విషయం అండి, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇవ్వాల. వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం చేయాలో, ఏం మాట ఇచ్చి వాళ్ళు ఓట్లు అడిగారో అవన్నీ జగనన్న చేయలా. నేను ఉంటే నేనే హీరోగా ఉండాలా, నేనే విలన్గా ఉండాలా, నేనే పోవాలా అనే తత్వం జగనన్నది. కాబట్టి ఆ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే కెపాసిటీ కూడా నువ్వు అవకాశాన్ని ఇవ్వలేనప్పుడు, వాళ్ళు నీ దగ్గరికి వచ్చి ఇది అన్నయ్య చెప్పుకోలేనప్పుడు, నువ్వు చేయలేనప్పుడు ఈరోజు ఎందుకు మాట్లాడతారు కొంతమంది? అయితే నాకు తెలిసి ఆయన ఎవరో ఉన్నారండి, ఫినాన్షియల్ మినిస్టర్ ఎవరు, బుగ్గన రాజేంద్ర గారు ఏం పేరు ఆయన పేరు, ఆయన అండి. అసలు ఆయన నాకు వైఎస్ఆర్సీపీలో మంచిగా మాట్లాడే వ్యక్తి ఆయన. నిజంగా నేను ఆయన నిజంగా హ్యాట్సప్ చెప్తున్నా. అసలు ఎంత హుందాతనంగా మాట్లాడతారు, ఎంత ఇదిగా మాట్లాడతాడు, ఆయన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు. ఇంక ఎవరు లేరు, మిగతా అంత వేస్టే. రైట్ అండి. అయితే ఇక్కడ ఇప్పుడు మీ ఉద్దేశంలో అంటే మీరు మొత్తం మా రాజకీయాన్ని కానీ లేదంటే ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు అన్నారు, అంటే వాళ్ళు మాట్లాడే మాటలకి నాకు నచ్చక ప్రజల తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను చెప్పని మీరు అన్నారు. అంటే మీరు ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ లో అన్ని ఉన్న కూటమి ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ కానీ అన్ని రాజకీయాల్లో నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ప్రెజెంట్ ఎలా నడుస్తుంది? అంటే రేపొద్దున భవిష్యత్తు ఏమైనా కనిపించే విధంగా ఉందా? మంచి భవిష్యత్తు వచ్చే అవకాశం ఉందని చెప్పని అనుకోవచ్చు. డెఫినెట్ గా అండి. ఇప్పుడు ఇదే కాదు, నెక్స్ట్ రాబోయే 5 ఏళ్ళు కూడా వీళ్ళే ఉంటారు. ఇంకా ఆంధ్ర రాష్ట్రం చాలా బాగా డెవలప్ అవుతుంది, చాలా ముందుకు వెళ్తుంది మాకు అనిపిస్తుంది.
ఓకే. అనిపిస్తుంది కాబట్టే ఈరోజు మేము ఆయన్ని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము. నెక్స్ట్ కూడా ఆయనే ఉంటే ఆయన చెప్పినట్టు బాబు గారు చెప్పినట్టు ఆయన మాటల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆయన ఎలా అయితే సింగపూర్ చేస్తా అన్నాడో ఆ విధంగా చేస్తాడు. లాస్ట్ టైం ఓడిపోకుండా గానుంటే ఈ ఇరుకంగా బాగా డెవలప్ అయి ఉండేది. డెఫినెట్‌గా రాష్ట్రం ముందుకెళ్ళిపోద్ది. బాగా అభివృద్ధి చెందుద్ది. ఆంధ్ర రాష్ట్రం ఇదిరా బాబు ఆంధ్ర రాష్ట్రం అంటే అందరూ కూడా చెప్పుకునే విధంగా ఆ స్థాయికి తీసుకెళ్తారని నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారి మీద, బాబు గారి మీద. రైట్ అండి. హ్మ్. మీ మీద విమర్శిస్తున్న వాళ్ళకి మీరేమైనా చెప్పదలుచుకున్నారా? అంటే అంటే ఆబ్వియస్‌లీగా మీకు వస్తా ఉంటాయి. కొన్ని మీరు హ్మ్. చెప్తున్నారు. కొన్ని మీరు చెప్పుకోలేకపోతారు. హ్మ్. అట్లా అలా విమర్శించడం గాని, లేదా బెదిరింపులు గాని ఇట్లాంటివి వచ్చిన ఆ! వాటికి మీరేం సమాధానం చెప్తారు? నేనేం సమాధానం చెప్పనండి. హ్మ్. ఏమైనా జేసుకోండి, బెదిరించండి, బూతులు పెట్టండి, ఏమైనా జేసుకోండి. హ్మ్. నాకు దాని గురించి ఆలోచించను. హ్మ్. నేను ఈరోజు ఏం జేస్తానా, రేపేం జేయబోతానా, ఈరోజు ఏం జేస్తాను గురించి ఆలోచిస్తా. రేపేం జేస్తానని దాని గురించి ఆలోచించను. రేపు సంగతి రేపు. హ్మ్. ప్రస్తుతాని గురించి ఆలోచిస్తా నేను. హ్మ్. సో, మిగతా వాళ్ళు ఎవరు ఏం జేస్తారనేది కూడా నేను పట్టించుకోను. నేను మాట్లాడే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెడతారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. హ్మ్. నేను ఏం మాట్లాడుతున్నానో దాన్ని గ్రహించండి ఫస్టు. హ్మ్. అది అబద్ధమా? నిజమా? న్యాయమేనా ఇది? అని ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఇది ఉంటది గదండీ! ఆలోచించండి. ఆలోచించి నాకు పెట్టాలంటే కామెంట్‌లు పెట్టండి. బ్యాడ్ కామెంట్స్ పెట్టండి. నేను కాదనట్లేదు. బట్ హ్మ్. దాంట్లో నిజం గుర్తించండి. ఓకే. గుర్తించి తర్వాత మాట్లాడండి. మీరు రాజకీయంగా నా మీద కొట్లాడాలంటే రాజకీయంగానే కొట్లాడండి. నా ఇంట్లో నా పర్సనల్స్ తీసుకొనొచ్చి హ్మ్. కొట్లాడనని జెప్పేసి వాళ్ళ రిక్వెస్ట్‌గా అడుగుతున్నా. ఓకే అండి. అది. రైట్. ఇప్పుడు ఫైనల్‌గా సినిమాకి సంబంధించి హ్మ్. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకొచ్చి? నేను ఇండస్ట్రీకొచ్చి 9 ఇయర్స్ అవుతుందండి. ఓహ్! 9 ఇయర్స్ అయిందండి. 9 ఇయర్స్ అవుతుంది. ఓకే. అయితే హ్మ్. ఫస్ట్‌గా మీరు 'సీత' గారు ఎంటర్ అయిన తర్వాత అంటే ఏ మూవీ చేశారు? అంటే స్క్రీన్ మీద ఎప్పుడు సో, నా కనిపించారు? ఫస్ట్ పిక్చరు 'జై జానకి నాయక' బోయపాటి గారి డైరెక్షన్‌లో. ఆహాహా! ఓకే. అది ఆ! ఒక స్ లెక్చరర్ రోల్ చేశాను అందులో. కనిపిస్తదండి అది. ఆహా! హీరోయిన్ ఇంట్రొడక్షన్ అప్పుడు ఆ 'రకుల్ ప్రీతి సింగ్' ఇట్లా వేరే రౌడీ వచ్చి కొడుతున్నప్పుడు ఎనక హీరో ఉంటాడు. ఫాటుమని కొడతాడు. హ్మ్. కాలేజీలో. అప్పుడు ఏంటి కాలేజీలో గొడవ జరుగుతుందని చెప్పేసి నేను, ప్రభు గారు వీళ్ళంతా పరిగెత్తుకుంటూ వస్తాం. అది ఆహా! నా ఫస్ట్ పిక్చర్ అది. ఓకే. స్క్రీన్ మీద నేను చూసుకుంటాను దాన్ని రోజు. అయ్యో! అప్పుడు ఇలా ఉన్నానా? అవునా? అంటే అప్పటికిప్పుడు ఈ డిఫరెన్స్ ఉన్నారా? అప్పుడు లావుగా ఉన్నాను. ఆహాహా! జుట్టు అప్పుడు హైదరాబాద్‌కొచ్చిన కొత్తల్లో పిల్లల కోసం తిరుపతికెళ్ళి గుండు చేయించుకొని వచ్చాను గదా! సో, ఆహా! ఇక్కడి వరకు ఉండింది జుట్టు. ఆ! షార్ట్ హెయిర్. షార్ట్ హెయిర్ ఉండింది. ఆ! సో, అప్పుడు ఇలా ఉన్నాను అంటే బొద్దుగా ఉన్నాననమాట. ఇలా ఉన్నానా అని చెప్పి చూసుకుంటూ ఉంటాను. దాని తర్వాత 'వినయ్ విజయరామన్', 'ఆల్ టికెట్', ఎఫ్2, ఎఫ్3, 'టచ్ చేసి చూడు', 'మహానగర వీధుల గమ్మత్తు', తర్వాత 'ఆకాశవాణి', ఆ! 'సరైనోడు', సరైనోడు కాదు 'రాక్షసుడు'. హుహు. సో, ఇట్లా కొన్ని నాకు తెలియట్లేదు గానీ, ఆ! సో, అట్లా డీజే కూడా డీజే టిల్లు అనుకుంటా. డిజెటీలో ఆ! లేనండి. ఇది ఎఫ్3లోనే. ఆ! ఎఫ్3లోనే. ఆ! ఆ తర్వాత ఇప్పుడు 'దేవర'. ఓహ్! 'దేవర' గూడా. తర్వాత ఇంకొకటి ఉంది కానీ, అవి సినిమాలు కొన్ని 2, 3 ఉన్నాయి. అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓహో! మొన్న 'పురుషోత్తముడు'. ఆహా! అది దాని తర్వాత ఇంకొక సినిమా ఏదో రిలీజ్ అయిందండి. ఇది ఎవరు బ్రహ్మాజీ గారు అలనాటి రామచంద్రుడు. కొత్తగా ఆహాహా! ఒకటి రిలీజ్ అయింది. అది ఓకే. వీఐపీ దాంట్లో వస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఏమో వస్తుంది. ఓకే. సో, ఇట్లాంటి సినిమాలు ఏం గాని వెనక్కి తిరిగి చూసుకోలేదు. సో, ఓకే. కొంచెం చాలా సినిమాలు చేసున్నాను. కాకపోతే కొన్ని రిలీజ్ కాకుండా ఉంటాయి గదండీ! అవును. అంటే మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయినటియి అవును. అట్లాంటియన్ని బోలెడన్ని ఉంటాయి గదా! ఓహ్! అవి లెక్కలు తీసుకోలేము కదా! మనం ఏదైతే సినిమాలు చేసి రిలీజ్ అయినవి మాత్రమే కౌంటింగ్ యేసుకుంటాము. అవును. దట్టు నేను మాలో మెంబర్‌ని గూడా అయ్యాను. ఓహ్! అయి గూడా సూపర్. 5 ఇయర్స్ అవుతుంది. ఓహో! అసోసియేషన్‌లో ఉన్నారైతే. అసోసియేషన్‌లో మెంబర్‌ని. ఓకే. హ్మ్. అంటే ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి యాక్టర్ అవుదామనే వచ్చారా? లేదంటే అసలు ఏ పని మీద మీరు హైదరాబాద్ వచ్చారు? మేము మామూలుగా మేమిద్దరము పిల్లల్ని తీసుకొని వచ్చామండి. మా హ్మ్. వారు అప్పుడు చిన్నగా జాబ్ చేస్తూ ఉండే. ఇంకా ఆహా! వచ్చాము. నెల్లూరు నుంచి. నెల్లూరు నుంచి వచ్చాము. హ్మ్. ఆ తర్వాత ఇంకా అనుకోకుండా ఇండస్ట్రీకొచ్చాను నేను. ఆహా! అనుకోకుండా నేను ఫస్టు స్వీట్ షాప్‌లో పనిజేశాను. తర్వాత బట్టల షాప్‌లో పనిజేశాను. ఓహ్! తర్వాత అకౌంటెంట్‌గా జాబ్ జేశాను. హ్మ్. తర్వాత యాక్టర్ అయ్యాను. ఓకే. స్టెప్ బై స్టెప్. ఓకే. హ్మ్. ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది? అంటే మీరే ఎళ్లారా? లేదంటే మిమ్మల్ని ఎక్కడైనా చూడడం గాని, ఇట్లా సెలెక్ట్ చేయడం గాని అట్లా జరిగిందా? లేదండి. నేను ఆర్ఎస్ బ్రదర్స్‌లో అకౌంటెంట్‌గా జాబ్ చేస్తూ ఉంటే, ఆహా! అక్కడ ఒక అతను అంటే వీళ్ళు యాడ్స్‌యి తీస్తారు కదా! హ్మ్. అక్కడ ఒకతను చెప్పారనమాట. "మీది హోమ్లీ ఫేస్‌గా ఉంది. మూవీలో ట్రై చేయొచ్చు కదంటే" "నాకు తెలీదు సార్" అని చెప్తే, ఆయన "అట్లెందుకండి యాక్టింగ్ అనేది నేర్చుకుంటే వస్తుంది. దానిదేముంది" అని చెప్పేసి ఆయన ఒక నంబర్ ఇచ్చారు. హ్మ్. అది బోయపాటి గారు అక్కడ ఉంటారు. కో డైరెక్టర్‌లు ఎవరో ఉంటారు కదా! రమణాచారి అని. ఆ! ఆయనకి కాల్
చేస్తే ఒకసారి ఆఫీస్కి రండి అన్నారు. అక్కడికి ఫస్ట్ నేను మాట్లాడడం, ఫస్ట్ ఎంటర్ అవడం ఆ సినిమాకే ఫస్ట్ నేను మీట్ అయ్యి మాట్లాడింది బోయపాటి సార్. పెద్ద డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు అయితే. సో ఎంత హుందాతనంగా మాట్లాడతారు తెలుసా బోయపాటి సారు. చాలా బాగా మాట్లాడతారు. ఆహా అవునమ్మా అని చెప్పి ఒక డైలాగ్ చెప్పమన్నారు, చెప్పాను. నేను ఏ డైలాగ్ ఏమంటే డైలాగ్ కూడా చెప్పారా? ఏమంటివి అంటే అప్పటికి అంటే నాకు పౌరాణిక డైలాగ్ అంటే ఇష్టం. ఏమంటివి ఏమంటివి అని చెప్పా. అది ఆయన ఇట్టే చూస్తా ఓకే బాగా చెప్పావు అంటే ఆయన కూడా కావాల్సింది అలాంటివే కదా డైలాగులు. నవ్వుకున్నారు. అంటే అంత పెద్ద ఎన్టీఆర్ లాగా మనం యాడ్ చేయగలుగుతామండి, ఆయన మహానుభావుడు అని నవ్వుకొని, ఓకే అమ్మా నువ్వు జాబ్ చేసుకుంటున్నావు కదా, జాబ్ చేసుకో, ఇది వచ్చినప్పుడు మా వాళ్ళు కాల్ చేస్తారు, నీ నెంబర్ అదంతా అక్కడ ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. కిందకి వచ్చి మేనేజర్ దగ్గర నెంబర్ తీసుకొని వెళ్ళాను. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు కాల్ చేశారు. కాల్ చేసి నాకు 6 రోజులు అందులో వేషం ఇప్పించారనమాట. చాలా బాగా నిజంగా బోయపాటి సార్ మంచి పర్సన్ అండి. సూపర్ అండి, సూపర్. రైట్. అయితే మీరు చెప్పినట్టుగానే ఒక మంచి పౌరాణిక డైలాగ్ చెప్పొచ్చు మాకు. పౌరాణిక డైలాగా ఇప్పటికిప్పుడు అంటే ఏది చాలా వైరల్ అవుతలేదు. రీసెంట్ గా కూడా ఒకటి చెప్పారు మన సత్యభామ గారు. సత్యభామ కదా. మీరు చెప్పండి, మీ ఇష్టం, మీకు బాగా అనిపించింది. అంటే ఏ డైలాగ్ చెప్పాను కూడా గుర్తు రావడం. నేను మొన్న రీసెంట్ గా చెప్పిన డైలాగ్ ఏంటిది, ఓరి ఓరి దుర్హంక ధ్రువదత్త రాక్షసాదమా నారీజన హృదయోగ్యత శాపాగ్ని కీలకను భస్ముంచే సమయం ఆసన్నమైనది, బందీకృత సీజన భయంకర కుపాగ్ని జ్వాలలు నిన్ను భస్మీపటలం చేయక మానవు, ఛీ నీచాదమా. పరస్త్రీలు మాతృ సమాన పూజ్యులు, పతివ్రతలు పరాశక్తి స్వరూపిణులు, అట్టి మాతృ సత్యాన్ని పాటించక పాప చింతనతో పతితుడైనప్పుడు ఆ మాతృ స్వరూపం సంక్షోభించి అగ్ని పర్వతం వలె బ్రద్దలై భయంకర కోపాగ్ని జ్వాలలు నిన్ను ఆవరించి దహించినప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకమై వచ్చినా నిన్ను రక్షించలేరు, నీతో భూభారం కుంగిపోవచ్చున్నది, నిన్ను వధించి భూభారాన్ని తొలగిస్తాను. ఓరి మదోన్మాది ఇక నీకు చావు తప్పదు, నేనే శ్రీహరిపాద పద్మ భజనానిష్ఠా గరిష్టతనో జేవిని కాళి సమాన భారత నిధి సత్య ప్రతాపంబు నాలోన కలిగినేని సర్వవనితాలోకంబు మోదింప ఈ బాణాగ్రాహుతి కూలుగాక నరకా ప్రాత్యుండు భూమిదనన్. సూపర్. సో ఇష్టం అనమాట. చాలా మంది లైక్ చేస్తారు కానీ తిరిగి ఎవరు ట్రై చేయలే. ఎవరైనా అప్పుడు ట్రై చేస్తారేమో అనుకుంటాను, బట్ నా వీడియోస్ ని ఎవరు చేస్తారేమో అనుకుంటే ఆ నోరు కూడా తిరగద్దో మరి ఏమో. నేను దాదాపుగా ఒక 5-6 వరకు పెట్టానండి, బట్ ఎవరు చేయట్లేదు. అందరూ చూస్తున్నారు, అప్రిషియేట్. మొన్న ఇది పెట్టిన డైలాగ్ అయితే అసలు ఎంతమంది ఆల్మోస్ట్ 2.5 lakh వెళ్ళిపోతా ఉంది. సూపర్ సూపర్ అండి. పాటలు కూడా పాడుతూ ఉంటారు. పాటలేదు బాత్రూమ్ సింగర్. బేసిక్ నేను సింగర్ అవ్వాలనే అనుకున్నానండి, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్టర్ అయిపోయాను. నాకు చిన్నప్పటి నుంచి సాంగ్స్ బాగా, నేను ఇంట్లో చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి బాత్రూమ్ లో స్నానం చేసినప్పుడు మా అమ్మ తిడతా ఉండేది, ఏంది మే నీకేం స్నానం చేసి రారా, అది ఏం పోయే కాలమే అంత పెద్దగా మాట్లాడుతావా, ఊర్లో దావన ఈదులో పోయే వాళ్ళందరూ వింటా ఉండరమే ఈ అంటే అప్పుడు ఓపెన్ బాత్రూమ్స్ ఉండేవి, పైన టాప్ ఉండేది కాదు. సో ఈదుల్లోకి కట్టుకుంటాం కదా, అట్లా ఉంటే మాట్లాడేది. మా నాన్న మా అన్న వీళ్ళందరూ నవ్వుకుంటా ఉండేది. అట్లా చిన్నప్పటి నుంచి పాటలు బాగా ఇదనమాట. అంటే సినిమా ఇండస్ట్రీలో, అంటే ఇండస్ట్రీ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, మీరు దాదాపు 25 సినిమాల వరకు కూడా చేశారు, అంటే రిలీజ్ అయిన సినిమాలు ఉన్నాయి. అంటే ఇండస్ట్రీలో సర్వే అవ్వాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే చాలా కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు దొరుకుతున్నాయి, కానీ వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది తెలియట్లే ఎవరికి కూడా. సో మీకున్న అనుభవంతో సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది? సినిమా ఇండస్ట్రీ, నేను ఇదిగా ఇంతకుముందు ఇంటర్వ్యూస్ కూడా చెప్పానండి, సినిమా ఇండస్ట్రీ చాలా గొప్పది. అక్కడ ఉండే వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు. అందరు ఎక్కువ మనిషి కన్నా అక్కడ ఉండే టాలెంట్కే ప్రాధాన్యత ఇస్తారు. సో వీళ్ళు ఎంత అందంగా ఉండని, ఎంత నాజుగ్గా ఉండని, ఎంత షేప్ లో ఉండని, వాళ్ళ దగ్గర టాలెంట్ లేదంటే డెఫినెట్ గా అవకాశాలు ఇవ్వరు. టాలెంట్ ఉండే వాళ్ళకి కళమ్మ తల్లి కానీ, ఆ కళమ్మ తల్లి నమ్ముకున్న డైరెక్టర్లు కానీ ఎవరైనా కూడా డెఫినెట్ గా అవకాశం ఇస్తారు. లేదు అన్న వాళ్ళకి రాదండి. దాన్ని నమ్ముకొని ఎవరైనా ఇండస్ట్రీకి రావచ్చు. మీ టాలెంట్ ఉంటే, మీకు నిజంగా టాలెంట్ ఉంటే మీరు వచ్చి ఇండస్ట్రీలో ఎవరైనా బతకొచ్చు. దీని కొన్ని అపోహలు ఉన్నాయి, కాస్టింగ్ కావచ్చు అని, అది ఇదని, అదంతా రాంగ్ అండి.
ఎక్కడ ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు, ప్రతి ఒక్క దాంట్లో ఉంటాయి, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ కదా. సో ఎక్కడ ప్రతి ఒక్కరిది ఇక్కడ ఉంటాయి, అందరు మహానుభావులుగా ఉండలేరు కదండి. ఎవరో ఒకరు ఉంటారు, ఎవరైనా నిన్ను అడిగినప్పుడు అది అది మనలో ఉంటది. 50% వాడి దగ్గర ఉంటే రిమైనింగ్ 50% నీ దగ్గర ఉంటది. లేదులేండి సార్ మీరు అనుకున్నట్టు కాదులేండి, ఓకే టాటా బాయ్ బాయ్ చెప్పేస్తే వాడిని నేనేం చేస్తాడు. ఇది నా నా పాయింట్ ఇదనమాట. అట్లేం లేదు. వచ్చే అమ్మాయిలు కూడా, నేను ఇండస్ట్రీ గురించి ఒక మాట చెప్తున్నాను, వచ్చే అమ్మాయిలు ఎవరైనా సరే జాగ్రత్తగా రండి, మీకు టాలెంట్ ఉంటేనే రండి. అనవసరంగా కొన్ని మాటలు, కొంతమంది ఎదవలు ఉంటారు, వాళ్ళ మాటలు ఎవరు మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి అనే చెప్తున్నా. ఆ ఇండస్ట్రీ గొప్పది, నేను చెప్తున్నాను కదా, కళమ్మ తల్లి నిజంగా వీళ్ళకి టాలెంట్ ఉంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది. రైట్ అండి. మీరు రీసెంట్ గా ఒక వీడియో కూడా పెట్టారు, ఆడపిల్లల గురించి ఒకటి చూసాను నేను మీ వీడియోలో. అసలు ఏంటి మీరు పెట్టడానికి కారణం ఏంటి, అసలు ఎందుకని పెట్టారు? లేదండి, అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం గానీ, ఇంతకు ముందు జరిగిన వైఎస్ఆర్ ప్రభుత్వం గానీ, ఏదైతే ఉందో అన్ని ప్రభుత్వాలకు చెప్తున్నా, ముందు సేవ్ ద ఆడపిల్లల్ని సేవ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే అవేర్నెస్ ఇవ్వండి. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తుంది అని అంటే ఇవి కూడా కొన్ని చూసుకోవాలి కదా. ఎంతమంది ఆడపిల్లల్లో అన్యాయంగా వాళ్ళు ఇది చేసేసి ఇది బలైపోతున్నారండి. దాని గురించి ఒక అవేర్నెస్ ఇవ్వాలి. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లోకి చెప్పాలి. ఏంటంటే మీ ఇంట్లో పిల్లలు, ఒక ఆడపిల్ల స్కూల్కి వెళ్తుంది అని అంటే అమ్మాయి ఎక్కడ వెళ్తుంది, ఎవరైనా నీతో మిస్బిహేవ్ చేస్తున్నారా, అందరూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు, ఎవరైనా నీకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారా, లేకపోతే ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే టార్చర్ చేస్తున్నారా, ఇలాంటివన్నీ ఇంట్లో పేరెంట్స్ పిల్లల్ని అడగాలి. మీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కానీ, కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు కానీ ఎవరైనా మీతో ఇది చేస్తున్నారా ఏంటనేది ఎప్పుడు దగ్గర పేరెంట్స్ కూర్చొని పిల్లల దగ్గర మాట్లాడితే వాళ్ళు నిజాలు చెప్తారు. ఇప్పుడుండే ఇదిలో ఏమవుతుందంటే అందరూ ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఎవరి పాటికి వాళ్ళు వదిలేస్తున్నారు పిల్లల్ని. సపరేట్ గా బెడ్రూమ్లు, దేనికంటే సపరేట్ గా బెడ్రూమ్లు? ఏం పెళ్ళయ్యేంత వరకు ఆడబిడ్డ నీ దగ్గర పడుకోబెట్టుకోలేవా? అంత అడ్డమైపోయారా? ఆ విధంగా ఉండడం వల్ల ఇట్లాంటి జరుగుతున్నాయి. కాబట్టి అవేర్నెస్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాను, అంతకుమించి ఇంకేం లేదు. సో అలాంటి కొన్ని చేస్తే, మనవంతు ప్రయత్నంగా మనం ముందు చేస్తే తర్వాత జరుగుతాయా ఆగుతాయా లేదని తర్వాత విషయం. ముందు మనకైతే పేరెంట్స్ కానీ అక్కడ ఉండే చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం అవేర్నెస్ అయితే ఇవ్వాలి కదా అనేది కొన్ని సందర్భాలు జరిగినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. మనం ఏం చేయలేము, నేనేం చేయగలుగుతాను చెప్పండి? నా చేతుల్లో ఏమన్నా పదం ఉందా, లేకపోతే ఏమన్నా మాట్లాడడానికి హక్కు ఉందా, ఏముంది? ఇప్పుడు టు బి ఫ్రాంక్లీ చెప్తున్నానండి, నాకు ఎవ్వరు సపోర్ట్ లేదండి. నాకు నా ఫ్యామిలీ, నా భర్త సపోర్ట్ తప్పితే వేరే సపోర్ట్ ఏది లేదు. ప్రభుత్వ సపోర్ట్ కానీ ఏది లేదు. నాకు నచ్చింది కాబట్టి నా మైండ్లో ఏదనిపిస్తే నా భర్తతో మాట్లాడిన తర్వాత ఈ విధంగా మాట్లాడొచ్చు, ఈ విధంగా మాట్లాడని చెప్పి నా భర్త చెప్తాడు కాబట్టి నేను మాట్లాడుతున్నా. నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు, నా ఫ్యామిలీ సపోర్ట్, నా భర్త సపోర్టే. కాబట్టి నేను ఈ పిల్లలకి జరిగినప్పుడు ఏదో చేయాలనిపిస్తుంది, కానీ ఏం చేయగలుగుతాను? పోనీ ఏదన్నా నాకు మనీ సపోర్ట్ ఉందంటే అది కూడా లేదు. నేను మిడిల్ క్లాస్ అండి, మా ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేము ఎంతలో ఉన్నా ఏదన్నా ఖర్చు పెట్టుకోవాలన్నా కూడా ఎట్లా చేసుకోవాలి, ఇది ఎంత సేవ్ చేసి పెట్టుకోవాలి, రూపాయి కూడబెట్టుకొని చేసుకున్న తప్పితే మాకేం ఫ్యాక్టరీస్ లేవు, ఇంకేమన్నా ఇంకా వేరే రియల్ ఎస్టేట్లు బిజినెస్లు ఏమి లేవండి. ఏదో రెక్కాడితే డొక్కాడదా అంటారు కదా, దానికి పించి ఒక అడుగు ముందుకు అనుకోండి, ఉన్న దాంట్లో సంతృప్తిగా హ్యాపీగా ఉంటాం. రైట్ అండి. అయితే మీరు ఇంత ఇదిగా ఉన్నప్పుడు మీకు అంటే ఏమైనా ప్రభుత్వం నుంచి కానీ పిలుపొచ్చే అవకాశం ఏముందని చెప్పని అనుకోవచ్చా? అంటే పిలిచే అవకాశం, ఎందుకంటే మీరు ఇంత యాక్టివ్గా ఉండడం జరుగుతుంది, ఇంత యాక్టివ్గా మాట్లాడడం కూడా జరుగుతుంది కదా. మీరు మాట్లాడేది కూడా ఎవరిని దూషించట్లేదు, అదేవిధంగా ఉన్న పాయింట్ ని రేజ్ చేసి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రభుత్వం మిమ్మల్ని పిలిచే అవకాశం ఉందని చెప్పని అనుకోవచ్చు. అంటే నాకు మైండ్ లో చాలా ఉందండి, మాట్లాడాలని ఉంటుంది. అంటే మంచి మాటలు మాట్లాడి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చే కెపాసిటీ నాకుంది. బట్ ఇప్పుడు ప్రభుత్వాలు పిలిచి నాకేదన్నా ఇచ్చి ఈ విధంగా చేయండి అని అంటే నేను చేస్తా, డెఫినెట్ గా దాన్ని నేను యూటిలైజ్ చేసుకుంటా. కానీ అక్కడి నుంచి మనకు పిలుపు రావాలి కదా. సో నాకు ఒక అండగా ఒకటి ఉంటే, నేను ఇప్పుడు 10% చేస్తున్నాను అనుకో, రేపు నా వెనకాతల ప్రభుత్వం ఏదన్నా ఉండి మేము మీకు అండగా ఉంటాం నాయన అని చెప్పేసారంటే ఇంకొక 50% ఎక్స్ట్రాగా చేయగలుగుతాను, నేను మాట్లాడగలుగుతాను, నా వాయిస్ స్ట్రాంగ్ గా వినిపించగలుగుతాను. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఎవరైనా వచ్చి నా మీద ఏమన్నా దాడి చేసినా కూడా దిక్కులేదండి, నిజం చెప్తున్నాను. లాస్ట్ నా ఫ్యామిలీ, నా భర్త పట్టించుకోవడం తప్పితే వేరే వాళ్ళు ఎవరు పట్టించుకోరు, ఎవరు రారు. కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ ఏదన్నా వచ్చి ప్రభుత్వము పిలిచి ఈ అమ్మాయి బాగా మాట్లాడుతుంది, ఈ అమ్మాయి కొంచెం మనం సపోర్ట్ చేద్దాము అనుకుంటే ఓకే చేస్తానండి. లేదంటే మామూలుగా నాకు ఏదైతే నచ్చలేదు దాని గురించి మాట్లాడుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటా. అంటే మనమంతా ఊరుకుండకూడదు కదండి, ఎవరో మనకు సపోర్ట్ చేయలేదు, మనకి వెనకతలు ఎవరు లేరు అని చెప్పి సైలెంట్ గా అయితే ఉండకూడదు కదా అనేది నా పాయింట్. మీరు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు మీకు ఏమైనా అప్రిషియేషన్స్ కానీ ఎట్లా వచ్చినాయి ఆ ప్రభుత్వం నుంచి కానీ?
లేదు, బాగా మాట్లాడుతున్నారు అని చెప్పి కొంతమంది నాయకులు చేశారండి. ఓకే. బాగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి కొంతమంది అట్లా. అయితే దృష్టిలో ఉన్నారు మీరు. దృష్టిలో ఉన్నాము అని అంటే ఓకే ఉన్నాను. ఉమ్, మరి ఇంక అంతే, ఇంక పైన భగవంతుడు తెలియాలి, ఇంకా అక్కడ తెలియాలన్నమాట. ఓకే. ఇప్పుడు అనుకుంటారు కదండి, ఇప్పుడు ఎవరు బిజీగా ఉంటారు కదా, వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు మనమే వాళ్ళకి గుర్తు రావాలంటే ఏముంది. ఉమ్, చూద్దాం, ఆ టైం వచ్చినప్పుడు నిజంగా మనం పాలిటిక్స్ లోకి వెళ్ళి ప్రజలకి సేవ చేయాలి, ఇది మన నుదుటిని రాసి పెట్టు ఉంటే డెఫినెట్ గా మనం పిలుస్తారు. ఉమ్, చూద్దాం మన లైఫ్ ఎంతవరకు వెళ్తుంది, ఎట్లా వెళ్తుందో ముందుకు. అంటే పాలిటిక్స్ గురించి మాట్లాడతా నేను ఎప్పుడు అనుకోలేదు. ఉమ్, సో ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచిగా మాట్లాడతానేమో, మంచిగా మీరు అన్నట్టు కాల్స్ వస్తాయేమో, మీకు మేము సపోర్ట్ ఉంటామమ్మా, మీరు మాట్లాడిన అంటారేమో. ఉమ్. చూద్దాం. Definitely గానే. అంటారని మీరు అప్పుడు అన్నప్పుడు అనుకుంటున్నాం. మళ్ళీ మనం ఖచ్చితంగా చేద్దాం. మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాము. Definitely. ఒకవేళ అలాంటి ఆఫర్ ఏమన్నా వచ్చి పార్టీలోకి ఏదైనా జాయిన్ అయిపోయి పలానా పార్టీకి నేను అనే ఒక అథారిటీ వచ్చినప్పుడు అప్పుడు ఇంకా వేరే లెవెల్ ఉంటది. అప్పుడు మళ్ళీ ఆ కండవ వెళ్ళలోకి వచ్చిన తర్వాత వేరుగా ఉంటది అంటారా? వేరే లెవెల్ ఉంటది. అప్పుడు మళ్ళీ మనం హిట్ టీవీతో మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేద్దాం. డెఫినెట్ గానే. ఫైనల్ గా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. నేను కొంతమంది నాయకులు గానీ, హీరోలు గానీ, హీరోయిన్ మొత్తం పేర్లు చెప్తాను. వాళ్ళ గురించి మీ వర్షంలో ఒక 1 word లో చెప్పుకుని రా. ఓకేనా? ఫస్ట్ పాలిటిక్స్ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు. విజన్ మంచి. నరేంద్ర మోడీ విజన్ నరేంద్ర మోడీ గారి కూడా సేమ్ ఒక దైవత్వం కలిగినటువంటి వ్యక్తి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, సారీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఫైర్. ఓకే. నారా లోకేష్ గారు. లోకేష్ గారు ఏమి ఇవ్వచ్చు అంటే ఆయన కూడా ఒక విజనరీ లీడరే, ఒక గొప్ప నాయకుడు. నాకు ఇందాక చెప్పలేదు కానీ లోకేష్ గారి గురించి నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ స్థాయి ఆ విధంగా మారాడండి. ఇప్పుడు చూడండి అసలు ఎలా ఉన్నారు అనిపిస్తుంది అంతే. ఇప్పుడు ఆయన చేసే మాటలు కానీ, మాట్లాడే మాటలు కానీ అంటే చాలా రకాలుగా ఆయన విమర్శించారు కదా, అంటే పనికిరారు అన్నట్టుగా మాట్లాడారు. అదేందో పప్పు గిప్పు అని మాట్లాడారు. వాళ్ళకి ఇప్పుడు మొహం పగలు కొడుతున్నాడుగా, అయ్యో మనం అనవసరంగా పప్పుని విన్నామే, ఈ రోజు మేకై కూర్చున్నాడే అని. వాళ్ళు ఆ విధంగా అంటే వీళ్ళు పప్పు గిప్పు అని చెప్పి మాట్లాడితే బాధపడి వెళ్ళిపోతారేమోనని వాళ్ళ అపోహ అనమాట. అట్లేం కాదు, ఇప్పుడు ఇంకా అమ్మకు మొగుళ్ళ తయారయ్యాడు. చెప్తున్నాను కదా సీఎం క్యాండిడేట్ అని. జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి కూడా మంచి లీడరే. ఓకే. అంటే మీ మనసులో మాట చెప్పండి. గుడ్ లీడర్. రైట్. అయితే మీ ఫ్రెండ్ రోజా గారు. అంటే ఫ్రెండ్ అని ఎందుకన్నానంటే మీరు చక్కగా స్కూల్ ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటారు. గుడ్ యాక్టర్. గుడ్ యాక్టర్, హీరోయిన్. అంటే నేను సినిమాలో కదా, రాజకీయంగా చెప్పండి. రాజకీయం చెప్పడానికి నథింగ్ ఏం లేదు. నేను చెప్పను, దాని రాజకీయం గురించి నేను చెప్పను. ఆవిడ మాట్లాడే ఆ వెహికల్ చేష్టాలు నేను చెప్పను. సో నాకు ఇష్టం లేదు. సో రోజా అంటే హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.